ఐపీఎల్ 2026 సీజన్లో వరుసగా 6 మ్యాచ్ ఓడింది లక్నో సూపర్ జైంట్స్. సోమవారం ముంబై ఇండియన్స్తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 228 పరుగులు చేసినా ఓడింది. ఈ ఓటమిపై మాట్లాడాడు ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్. ఆరంభంలో నికోలస్ వూరన్ మెరుపు హాఫ్ సెంచరీ చేసినా తమ బ్యాటింగ్ చివర్లో బ్యాటింగ్ గాడి తప్పిందనేలా మాట్లాడాడు. బ్యాటింగ్లో తమకు దక్కిన ఆరంభాన్ని బట్టి మరిన్ని ఎక్కువ పరుగులు చేయాల్సిందని పంత్ అన్నాడు. 15 పరుగులు తక్కువే చేశామని చెప్పాడు. ముంబై బౌలర్లు చివర్లో బాగా బౌలింగ్ చేశారని తెలిపాడు. ఇది 230 స్కోర్ చేయదగ్గ పిచ్ అని చెప్పాడు. 228 పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోవడం గురించి కూడా పంత్ స్పందించాడు. పిచ్ బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా ఉందని, అందుకే బౌలర్లను నిందించలేమని చెప్పాడు. తమ టీం బౌలర్లు మెరుగ్గా రాణిస్తున్నారని అన్నాడు. చివర్లో బ్యాటింగ్ లో తడబడమే ఓటమికి ప్రధాన కారణం అన్నట్లుగా మాట్లాడాడు. తమ జట్టుకు ఇప్పుడు గుడ్ లక్ కావాల్సి ఉందని, అదొక్కటే ఇప్పుడు చెప్పగలనని పంత్ చెప్పాడు. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటి వరకు తాను ఆడిన 9 మ్యాచ్ల్లో 7 ఓడింది లక్నో, 2 గెలిచింది. 4 పాయింట్లతో టేబుల్లో ప్రస్తుతం ఆఖరుదైన 10వ స్థానంలో ఉంది.